గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 117 ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంను రద్దు చేయాలని యూటీఎఫ్ వెల్దుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల తహసీల్దార్ని మరియు వెల్దుర్తి మండల ఎంపీడీఓని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యూటీఎఫ్ వెల్దుర్తి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేష్ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు శంకరయ్య, సీనియర్ యూటీఎఫ్ నాయకులు నాగేంద్రయ్య, కిష్టన్న, ఫ్లోరెన్స్, రంగన్న, మధు, శ్రీదేవి, గౌస్, ఉన్నీసా, విజయలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది. ఒక సెక్షన్ వచ్చేసి 40 మెంబర్సే ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఈ మెర్జింగ్ వల్ల అక్కడ సెక్షన్లో 60 మంది 70 మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్ళకు విద్య కూడా సరిగ్గా అందడం లేదు. ఈ చిన్న పిల్లలు కూడా హై స్కూల్స్కి వెళ్ళిపోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వెల్దుర్తి మండల శాఖ తరపు నుంచి ఈరోజు మేము ఇక్కడ ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారిని కలవడం జరిగినది. ఏదైతే గత ప్రభుత్వము 117 జీవో తీసుకొచ్చి విద్యారంగాన్ని సర్వనాశనం చేసిందో ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి 117 జీవోను రద్దు చేసి పాత విధానం ఏదైతే జీవో నెంబర్ 55 ఉందో దాన్ని పాఠశాలలో అమలుపరచాలని మేము మా యూనియన్ తరఫున మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి కూడా మేము ప్రజాప్రతినిధులకైతేనేమి, తర్వాత అధికారులకైతేనేమి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతున్నది. ఈ 117 జీవో వల్ల గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా సర్వనాశనం అవుతుంది. పాఠశాలలో ప్రైమరీ పాఠశాలలు కనుమరుగైపోతున్నాయి. ప్రైమరీ పాఠశాలలో నాడు నేడు అనే కార్యక్రమం చేపట్టినారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని హై స్కూల్కి తరలించడం వల్ల హై స్కూల్లో కూడా బోధన పరంగా ఉపాధ్యాయుల పైన భారం పడుతూ ఉంది. వాళ్ళకు 60 మందికి ఒక టీచర్ బోధించాలంటే కూడా వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా పిల్లలు 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 3, 4, 5 తరగతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 3, 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతిరోజు పిల్లల్ని స్కూళ్ళకి విడిచిపెట్టి తీసుకురావడం అనేది కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే ఎన్ఈపీ అని చెప్పి ఒక ఎన్ఈపీ ఎడ్యుకేషన్ పాలసీ పేరు చెప్పేసి విద్యారంగాన్ని ఈ పాఠశాలన్నింటినీ కూడా హై స్కూల్లో మెర్జ్ చేయడం అనేది అత్యంత దారుణం, అత్యంత హేయం. ఈ 117 జీవోను రద్దు చేసి విద్యారంగాన్ని పరిరక్షించాల్సిందిగా ఎంపీడీఓ గారిని, అదే విధంగా ఎంఆర్ఓ గారిని మేము మా యొక్క యూటీఎఫ్ వెల్దుర్తి మండల శాఖ తరఫున కోరుచున్నాను. మా సమస్యలను కూడా వీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మా యూనియన్ తరఫున వచ్చినటువంటి మా నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్, యూటీఎఫ్ వెల్దుర్తి మండల అధ్యక్షుడు.